శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 13వ తేదీ జూన్ నెల 2026 శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు, రాశిలో ఉన్నటువంటి కుజుడు కూడా బాగానే ఉన్నారు. స్వస్థానాధీశుడు కాబట్టి ఇక్కడ చెడు చేయరు. అలాగే తృతీయ స్థానంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వెరసి 5 గ్రహాల యొక్క సంచారము చాలా బాగుంది. కాకపోతే శని గారి యొక్క స్థితి ఏలినాటి శనిని సూచిస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏలినాటి శని దుష్ప్రభావ నిమిత్తము కొంచెం అనుకూల ఫలితాల కోసం శని గారికి తైలాభిషేకం చేయించండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, విద్యార్థులకి బాగుంది, ఉద్యోగ రీత్యా కూడా బాగుంది అనే చెప్పాలి. స్థిర చరాస్తుల వృద్ధి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంది. కొత్త పనులు ఏదన్నా ప్రారంభించాలి అంటే కూడా కొంచెం అనుకూలత ఉన్నది. పూర్వం కన్నా చాలా మేలైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే తెలివితేటలు బాగా ఇనుమడిస్తున్నాయి, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతోంది. ఈ రోజు చాలా విషయాలలో అనుకూలతలు మీకు ఉంటూ ఉన్న కారణం చేత మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేస్తూ నవగ్రహాల యొక్క ధాన్యము కూడా ఎవరన్నా ఒక సత్పురుషునికి దానం ఇవ్వండి. ఇది చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలని ఇనుమడింపజేస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, కొంచెం మృష్టాన్న భోజనాలు చేయడం కానీ, అలాగే విందు వినోద కాలక్షేపాలలో మీరు కాలక్షేపం చేయడం కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. కుజుడు రాశిలోనే ఉన్నటువంటి సంచార కారణం చేత కొద్దిగా ఆవేశం మీలో పెరిగినట్టుగా ఉంటుంది. దాన్ని కాస్త అదుపులో పెట్టుకోండి అని మరొకసారి సూచిస్తూ ఉన్నాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా కూడా చాలా వరకు మనశాంతి పొందొచ్చు అని చెప్పి తెలియజేస్తూ, వృషభ రాశి. వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఏమైనా ఉన్నాయా అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి బుధుని యొక్క సంచారము చాలా అనుకూల ఫలితాలను ఇస్తూ ఉండగా, లాభస్థానంలో శనిగారి సంచారం బాగుంది. అయితే ఈ 2 గ్రహాల యొక్క సంచారమే బాగుంది కాబట్టి చాలా వరకు అనుకూలతలు ఉంటాయా అంటే అంత బాగా అనుకూలతలు అయితే ఏమి ఉండబోవు, కానీ లాభాల బాటలో ఉంటారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పిత్రార్జితాలు చాలా బాగుంటాయి. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. వ్యాపారం బాగుంది. అలాగే కలహం లేని విధంగా ప్రతి వారితోనూ కలిమిడిగా సందడిగా ఉంటారు. వాక్కు తీరు బాగున్న కారణం చేత ప్రతి మనిషితోనూ స్నేహ సంబంధాలు బాగా ఇనుమడిస్తాయి అని చెప్పచ్చు. కుటుంబ జీవితం బాగుంది అని చెప్పచ్చు. సంతాన రీత్యా మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. మాతృవర్గ రీత్యా కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. అలాగే కించిత్ మానసిక వ్యధ కలిగించేటటువంటి పనులు సంఘటనలు ఈరోజు మీకు ఉంటాయి. వాటిని అధిగమించాలంటే యోగా చెయ్యాలి. అలాగే అనుకూలమైనటువంటి పరిస్థితులన్నీ కూడా మీకు అలాగే నిలబడాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ తప్పకుండా చేయండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియచేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన కూడా చేయండి. మరింత ప్రశాంత జీవితంతో ఉంటారు. మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో ఉన్న బుధుడి వల్ల చిన్నపాటి కలహాలు ఉంటూ ఉన్నప్పటికీ అద్భుతమైన వ్యక్తిత్వం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా చాలా చాలా బాగుంటుంది. స్థిర చిరాస్తుల వృద్ధి జరగడానికి అనుకూలతలు ఉన్నాయి. అలాగే ద్వితీయంలో ఉన్నటువంటి గురు శుక్రుల ఫలితాలు కానీ, తృతీయంలో ఉన్నటువంటి కేతు ఫలితం కానీ, ఏకాదశంలో ఉన్నటువంటి చంద్ర కుజుల ఫలితం కానీ చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కీర్తి ప్రతిష్టలను ఇస్తున్నాయి, ధనధాన్యాలను ఇస్తున్నాయి, మంచి వాక్కునిస్తుంది, పరపతినిస్తుంది, కుటుంబ జీవితాన్ని ఉన్నత స్థితిలోకి తీసుకొని వెళ్తోంది. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులే కనిపిస్తూ మిథున రాశి వారిని ఇంకా కొంచెం ఉన్నత స్థితిలోకి తీసుకెళ్లే విధంగా గ్రహస్థితులు ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. కుటుంబ జీవితం బాగుంది, మనశ్శాంతి ఉంటుంది, సంతానం బాగున్నారు, చక్కటి మనశ్శాంతి కలుగుతోంది, భార్యాభర్తల అనుకూలత కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. చాలా విధాలుగా వీరికి అనుకున్న దానికన్నా ఎక్కువగా మంచి ఫలితాలు ఉంటున్న కారణం చేత గాని, అలాగే అభివృద్ధి పదంలో ఉన్న కారణం చేత గాని, మానసిక ప్రశాంతత బాగున్న కారణం చేత గాని
అనుకూలమైన ఫలితాలే ఉంటున్న కారణం చేత ఈ రోజంతా చాలా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, ఇష్టదేవత ఆరాధన చేయండి, ఇంటి ఇలవేల్పుని పూజించండి. అలాగే ఉద్యోగ జీవితంలో ఓర్పు కలిగి ఉండండి. మరింత ఉన్నతి తథ్యం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంయోగం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, లాభస్థానంలో ఉన్నటువంటి రవి గారు చాలా బాగున్నారు. దశమ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడు ఇంకా అద్భుతంగా ఉన్నారు. ఎప్పుడైతే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా అద్భుతంగా ఉందో, మీకు ముందు ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది. ఒక సమర్థత కనిపిస్తూ ఉంటుంది. లాభాల బాటలో ఉంటారు. అలాగే కీర్తి ప్రతిష్టలు చాలా బాగుంటాయి. ధన ఆదాయం బాగుంటుంది. వాక్కు బాగుంటుంది. విద్య బాగుంటుంది. అన్నిటికన్నా గురువుగారు ఉచ్ఛలో ఉన్నారు అనేటటువంటి ఫలితాలు చాలా చాలా అత్యద్భుతంగా ఉండి మానసిక సంతృప్తికి కారణమవుతాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనేక విధాల సంతోషాలు ఇనుమడిస్తూ ఉంటాయి అని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. మరింత శుభకరమైనటువంటి ఫలితాలు మీ సొంతం అని చెప్పి తెలియజేస్తూ, సింహరాశి. సింహరాశి వారికి అనుకూలతలు ఏమన్నా ఉన్నాయా అంటే శుభాశుభ మిశ్రమంతో కూడినటువంటి వ్యతిరేకతలు కనిపిస్తున్నాయి. రాశిలో ఉన్న కేతువు గాని, రాశిని చూస్తున్న రాహు గాని, అష్టమంలో ఉన్నటువంటి శని గారు గాని, వీరు ముగ్గురు కూడా ఇంకా అప్పుడే అనుకూల ఫలితాలని ఇవ్వబోవడం లేదు. కానీ దశమ స్థానంలో రవి చాలా అద్భుతంగా ఉన్నారు. ఏకాదశంలో బుధుడు బాగున్నారు. ద్వాదశంలో గురు శుక్రులు బాగున్నారు. వెరసి 4 గ్రహాలు అత్యద్భుతంగా ఉన్నాయి అంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు బలంగా ధీటుగా ఉన్నాయి ఒకదానికొకటి. కాబట్టి మీరు ఎక్కువగా ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయండి. పరిహారాలు చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇష్టదేవతారాధన చేయండి. నవధాన్యాలు దానం చేయండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఓర్పు కలిగి ఉండడం కూడా చాలా ప్రధానం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అనుకూలతలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఉద్యోగ జీవితం బాగుంది. వ్యాపార జీవితం బాగుంది. లాభాల బాటలో ఉన్నారు. విలువైన వస్తువులు సేకరించుకోవడంలో ఉన్నారు. లేదా బహుమతుల రూపంలో సంపాదించుకోవడంలో కూడా ఉన్నారు. మరి అనుకూలతలు ఎలా ఉన్నాయో ప్రతికూలతలు కూడా అలాగే కనిపిస్తున్నాయి కాబట్టి సంయమనం పాటిస్తూ దైవధ్యానం చేస్తూ ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. శుభకరమైన అంశాలు మీకు ఉంటాయి. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్న రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంది. అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు కూడా చాలా బాగున్నారు. ఇక్కడ వివాహ జీవితంలో కొన్ని అనుకూలతలు ఏర్పడుతూ ఉన్నాయి. అలాగే అనుకూలించినటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ వెళ్ళండి. సంయమనం పాటించుకుంటూ వెళ్ళండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఉద్యోగ జీవితం బాగుంటుంది. రాత కోతల పరీక్షల విషయంలో బాగుంటుంది. మౌఖిక పరీక్షల్లో బాగుంటుంది. విజయావకాశాలు ఉంటాయి. ఆటలు పాటలు ఇలాంటి పోటీ పరీక్షలు ఏమన్నా ఉన్నట్టయితే చక్కటి విజయావకాశాలను అందుకుంటారు. అలాగే దూర ప్రాంత ప్రయాణాలు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం కూడా చాలా బాగుంది. దశమ స్థానంలో బుధుని యొక్క సంచారం అంత పెద్దగా గొప్పగా లేకపోతూ ఉన్నప్పటికీ ఇక్కడ స్వస్థానాధీశుడు అవడం చేత భద్ర మహాపురుష యోగ లక్షణాలు ఏర్పడుతూ ఉన్న కారణం చేత ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే లాభాల బాటలో మీరు ఊహించని విధంగా ఉంటారు. గురు శుక్రులు ఇద్దరూ కూడా లాభాల బాటలో ఉన్నారంటే కుటుంబం బాగుంటుంది, పిత్రార్జితం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, విద్యార్థులకు బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంటుంది. ఇన్ని రకాల లాభాలు ఉన్నాయి అంటే అన్ని రకాల లాభాలు కూడా ఈవేళ మీకు కనీసం కొన్నైనా రావడానికి మీరు అనుభవించడానికి అవకాశం ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఈరోజు మనశ్శాంతితో ఉంటారు. కాబట్టి ఇక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చెయ్యండి. ఇష్టదేవతారాధన చెయ్యండి. శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. మరింత మంచి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. తులారాశి. తులారాశి వారికి షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం చాలా బాగుంటూ ఉన్న కారణం చేత చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అలాగే దశమ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం కూడా చాలా బాగుంది. ఏకాదశంలో కేతువు సంచారం బాగుంది. 3 గ్రహాల యొక్క ఉనికి కూడా మీకు అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. విజయావకాశాలను ఇస్తోంది. శత్రుత్వాన్ని తగ్గిస్తోంది. మిత్రత్వాన్ని పెంచుతోంది. అలాగే బంధువుల యొక్క
ఆత్మీయత అనురాగాలని చాలా చక్కగా మీరు ఆస్వాదిస్తారు. నాకు ఇంతమంది సహాయ సహకారాలుగా ఉన్నారు, సపోర్ట్‌గా ఉన్నారు అని చెప్పి ఆనందిస్తారు. చేసే పనులలో మరింతగా కృషి చేస్తారు. విజయావకాశాలున్నాయి. ధన ఆదాయం కూడా చాలా బావుంది. ఉద్యోగ జీవితం చాలా చాలా బావుంది. ఉద్యోగ జీవితంలోనే పరస్పర విరుద్ధమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. గురు, శుక్రులు ఇద్దరూ ఈ దశమ స్థానంలో ఉన్న కారణం చేత ఒక పక్క పై అధికారుల యొక్క మన్ననలు పొందుతూనే ఇంకో పక్క పై అధికారుల యొక్క మందలింపులు కూడా పొందేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని జాగ్రత్తగా సంయమనంతో సాధించుకోండి అని చెప్పి మరీ మరీ తెలియజేస్తూ ఉన్నాను. అలాగే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చెయ్యండి. భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో ఓర్పు కలిగి ఉండండి. అలాగే వాక్కు విషయంలో కూడా ఎవరితోటైనా మాట్లాడే విషయంలో కూడా పూర్తి ఓర్పు వహించి ఉండండి. మరింత మంచి ఫలితాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, ఇంటి దేవత పూజ తప్పనిసరిగా చేయండి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర కుజులు ఇద్దరు చాలా బాగున్నారు. అలాగే నవమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అంటే చాలా అద్భుతమైన ప్రయోజనకరమైన ఫలితాలు ఉన్నాయనే దాని అర్థం. ఇన్నాళ్ల వరకు కూడా ఒక 10 రోజుల క్రితం వరకు కూడా అంతగా అనుకూలత లేని పరిస్థితి. కానీ ఇప్పుడు 4 గ్రహాల ఉనికి చాలా బాగుంది అంటే అందులోనూ గురు శుక్రులు నవమ స్థానంలో ఉన్నారు. షష్ఠ స్థానంలో చంద్ర కుజులు ఉన్నారు. ఈ చంద్ర కుజులు చంద్రమంగళ యోగాన్ని కూడా సూచిస్తూ ఉంటారు. చాలా అద్భుతమైనటువంటి ఆదాయం పెరిగే గ్రహస్థితి ఇది. చేదుకి సంబంధించినటువంటి వ్యాపారాలు చాలా బాగా లాభిస్తాయని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే పిత్రార్జితం బాగుంటుంది. పితృవర్గరీత్యా చాలా చాలా అనుకూలతలు కనిపిస్తున్నాయి. సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. దైవభక్తి చాలా బాగా ఇనుమడిస్తోంది. దైవ కార్యాలు చేస్తారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. అలాగే దైవ క్షేత్రాలన్నీ సందర్శించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. యజ్ఞ యాగాదులు చేయడానికి మీరు చాలా సుముఖం వహిస్తారు. అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం ఉంది. ఎన్నో విధాలుగా మీకు మనశ్శాంతి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గురు చరిత్ర పారాయణ చెయ్యండి. గురుగ్రహ స్తోత్రాలు పఠించండి. సంతానం విషయంలో ఓర్పు కలిగి ఉండండి. మరింతగా మీకు అనుకూలమైన కాలం ఈరోజు అని చెప్పి తెలియజేస్తూ, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి అనుకూలతలు ఏమైనా ఉన్నాయా అంటే తృతీయ స్థానంలో రాహు గారి సంచారము చాలా బాగుంది. షష్ఠ స్థానంలో రవి గారి యొక్క సంచారం బాగుంది. అలాగే అష్టమ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా బాగుంది. ఇక్కడ చెప్పదగ్గ సూచన ఏమిటి అంటే అన్నదమ్ములతో సహాయ సహకారం బాగుంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా అనుకూలతలన్నీ కొన్ని ప్రయోజనాలు వస్తూ ఉన్నాయి. సంతానం బాగున్నారు. చాలా శుభవార్తలు వింటారు. సంతానం వల్ల లాభాల బాటలో ఉన్నారు. విజయావకాశాలు ఉన్నాయి. ఏ పని చేపట్టినా కూడా ఒక విధమైన కష్టం వెన్నాడుతూ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్ గా సాధించుకొని రాగలుగుతారు. విలువైన ఆభరణాలను కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది. అనేక రకాలుగా మీకు మనశ్శాంతి కలిగి ఉన్నది అని కూడా తెలియజెప్తూ ఉన్నాను. ఇక ఉద్యోగ జీవితంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. పిత్రార్జితాల విషయంలో కూడా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. వాక్కు రీత్యా చాలా వరకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మీ మాటే మీ బలం అన్నట్టుగా ఉంది. ఇప్పుడు కుటుంబ జీవితం కూడా చాలా చాలా బాగుంది. మనోధైర్యం చాలా పెరుగుతోంది. ధైర్య సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని విజయాల బాటలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, దక్షిణామూర్తి శ్లోకాలు పఠించండి. గురుచరిత్ర పారాయణ చెయ్యండి. మరింతగా అభివృద్ధికరంగా ఉంటారు. మకర రాశి. మకర రాశి వారికి అనుకూలవంతమైన కాలం ఏదైనా ఉందా అంటే చాలా అద్భుతమైన కాలం ఉంది అని చెప్పొచ్చు. తృతీయ స్థానంలో శనిగారి యొక్క సంచారము చాలా బాగుంది. అలాగే షష్ఠ స్థానంలో బుధుని సంచారం బాగుంది. సప్తమ స్థానంలో గురువు గారి సంచారం బాగుంది. వెరసి 3 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాయి. ఇటు శనిగారు గాని అటు గురువు గారు గాని 2 పెద్ద గ్రహాలు అవుతూ ఉండడం చేత మకర రాశి వారు నక్కం తొక్కారు అనే చెప్పొచ్చు. అద్భుతమైనటువంటి ఫలితాలు అన్నమాట. మనోబలం పెరుగుతోంది. కార్యసిద్ధి కలుగుతోంది. విజయావకాశాలు ఉన్నాయి.
అనారోగ్యం అనేది తగ్గిపోయేటటువంటి పరిస్థితి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం చాలా చాలా బాగుండేటటువంటి పరిస్థితి. అలాగే సంతాన రీత్యా కొంచెం జాగ్రత్తలు పాటించాలన్న మాటే గాని, సంతాన రీత్యా కూడా చాలా బాగుంది అనే చెప్పొచ్చు. ఎప్పుడైతే గురువు గారు బాగున్నారో సంతాన జీవితం బాగుంటుంది, వ్యక్తిత్వం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, పిత్రార్జితాలు బాగుంటాయి, పితృవర్గ రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా బాగుంటుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు కుదరడానికి కూడా చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అనేక విధాలుగా బాగుందండి. పూర్వం కన్నా చాలా చాలా అభివృద్ధికరమైనటువంటి పరిస్థితులు ఇప్పుడు మీకు ఏర్పడతాయి అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన తప్పనిసరిగా చేయండి. అలాగే కుటుంబ జీవితంలో ఐకమత్యం కొరకు కొంచెం మీరు శ్రద్ధ చూపించండి. ఇది మటుకు చెప్పదగినటువంటి సూచన. నిజానికి ఈ కుటుంబ కారకుడు, వాక్కారకుడు అయినటువంటి గురువుగారు చాలా బాగున్నారు. కానీ ఈ కుటుంబ స్థానంలోనే రాహువు ఉన్న కారణం చేత కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. మీకు మరింతగా లాభకరంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో కుజునితో పాటుగా చంద్రుని యొక్క సంచారము కూడా చాలా బాగుంటూ ఉన్న కారణం చేత ఇక్కడ చాలా అనుకూలతలు సంతరించుకుంటున్నాయి అని చెప్పి తెలియచేయచ్చు. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది, మనోబలం బాగా సిద్ధిస్తోంది, ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దగ్గర ప్రయాణాలన్నీ లాభిస్తాయి, దగ్గర బంధువుల యొక్క ఆత్మీయత అనురాగాలు ఉంటాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, ఆదాయం బాగుంటుంది, మీ వాక్ తీరు కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఇక్కడ మరి ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ద్వితీయ స్థానాధిపతి లాభస్థానాధిపతి అయినటువంటి గురువుగారు షష్ఠ స్థానంలో ఉంటూ ఉన్నప్పటికీ కూడా ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆదాయానికి లోటు లేదు అని చెప్తూ, మిగతా విషయాలలో మటుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే మాతృవర్గ రీత్యా, సంతాన రీత్యా, రుణభారాల రీత్యా, కీర్తి ప్రతిష్టల రీత్యా, భార్యాభర్తల మధ్య అన్యోన్యత రీత్యా, దూర ప్రాంత ప్రయాణాల రీత్యా జాగ్రత్తలు తీసుకోండి, మౌనంగా ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించడానికి ప్రయత్నం చేయండి, ఇష్టదేవత ఆరాధన చేయండి, శివారాధన చేయండి, మరింత మనశ్శాంతితో ఉంటారు. మీనరాశి వారికి చాలా అదృష్టవంతమైన కాలము కొనసాగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ముఖ్యంగా తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి గారు బాగున్నారు, చతుర్థంలో ఉన్నటువంటి బుధుడు బాగున్నారు, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రులు బాగున్నారు, అలాగే షష్టంలో ఉన్నటువంటి కేతు బాగున్నారు. ఇక ద్వితీయ స్థానంలో ద్వితీయ స్థాన అధిపతి ఉండడం కూడా ఒక విధంగా అదృష్టం కింద లెక్కే. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితులు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పూర్వం కన్నా చాలా మేలైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. వీరికి సంతానం బాగుంటారు. అలాగే సాధన, ఏదైనా మంత్రం తీసుకున్నట్టయితే సాధన చాలా చాలా బాగుంటుంది. పంచమ స్థానంలో గురువుగారు ఉండి, అది కూడా ఉచ్చ స్థానంలో ఉంటూ తన నవమ దృష్టి చేత రాశిని చూస్తున్నారు. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది, భార్యాభర్తల మధ్య అనుబంధం బాగుంటుంది, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, కుటుంబ జీవితం బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, అనేక విధాల అభివృద్ధి కలుగుతూ ఉన్నటువంటి కారణం చేత ఈ రోజంతా చాలా చాలా మనశ్శాంతితో ఉంటారు అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే శివారాధన చేయండి, హనుమాన్ చాలీసా పఠించండి, మరింత శుభకరమైన ఫలితాలు మీకు ఉంటాయి. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.